హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది. వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి XL6 జెటా వేరియంట్ పెట్రోల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి. వీలైనంత వరకు వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అందులో మీకు ఏదైనా వెహికల్ నచ్చినట్లయితే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ కాల్ చేయండి, ఓనర్ లొకేషన్ చెప్తారు. లొకేషన్కి వెళ్ళే ముందు మీరు కార్ యొక్క స్క్రీన్ షాట్ అని తీసుకోండి, నెంబర్ ప్లేట్. ఆ నెంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కటి అక్కడ కూడా మీరు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి. మీతో పాటు ఒక మెకానిక్ని తీసుకెళ్ళండి. వీలైతే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్గా నచ్చినట్లయితే కనుక అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో ఉన్నటువంటి కార్ వచ్చేసి మారుతి XL6 జెటా వేరియంట్ పెట్రోల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మోడల్ చూసుకున్నట్లయితే 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 2022 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది వెహికల్ ఇప్పటి వరకు కేవలం 61,000 కిలోమీటర్లు కంప్లీట్గా, అది కూడా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్. వెహికల్ యొక్క 360 డిగ్రీస్ అవుట్లుక్ చూసుకోవచ్చు. మనకి ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి బాడీ పరంగా అయితే కనిపించట్లేదు. మేబీ చిన్న చిన్న స్క్రాచెస్ ఏమైనా ఉండొచ్చు. మీ దగ్గరికి వెళ్ళి నోటీస్ చేస్తే. ఈ వెహికల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది. ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే సంబంధిత ఓనర్ నెంబర్ అనేది మనం టైటిల్లో ప్రొవైడ్ చేస్తాము. టైటిల్లో ఉంటుంది. ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేయండి, వాళ్ళ లొకేషన్ చెప్తారు. వెళ్ళి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇది మారుతి XL6 జెటా వేరియంట్ 7 సీటర్ వెహికల్, మంచి లగ్జరీ కార్ అండి. ఈ వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకైతే ఈ కార్కి అయితే లేదు. సో నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ అండ్ మిడిల్ రోలో మనకి బకెట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 11,30,000 చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు. సో ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.